ధ్యానము కొరకు లూకాసు వార్త 11:23 వచనాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 11:23 వచనాన్ని నేను చదువుతున్నాను. 22 నుంచి చదువుకుందాం. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని ఆయుధములను అన్నిటిని లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి, మీ కృప తోడుగా ఉంచండి. నన్ను మీ సిలువ చటున మరుగుపరచండి. నా ఆలోచన కాదు, మీ ఆలోచన మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటూ యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది బ్రదర్, స్వరం వినబడుతుంది కదా? మంచిగానే క్లియర్ బ్రదర్. ఓకే, మంచిది బ్రదర్, మంచిది. ఇక్కడ ప్రభుల వారు పరిచయులు ఆరోపిస్తున్నారు, ఆయన మీద నేర ఆరోపణ చేస్తూ ఉన్నారు. వీడు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు మరి అని చెప్పి ఆయన మీద ఆరోపణ. పైన ఇంకా పైన చూస్తే ఆయన ఒక మూగవాడిని స్వస్థపరుస్తాడు. ఒక మూగవాడిని 14వ వచనంలో చూస్తాం. మూగ దయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడను గనుక జనసమూహములు ఆశ్చర్యపడిన. అక్కడ దయ్యమును వెళ్ళగొడుతున్నటువంటి అప్పుడు ఈ పరిచయులు ఆరోపణ చేస్తున్నారు. ఏమని ఆరోపణ చేస్తున్నారు అంటే, ఈయన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, బయల్జబూలు అనే ఒక దయ్యము, మళ్ళీ ఇంకొకటి, ఆ బయల్జబూలు వలన ఈయన దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు, దేవుని శక్తి ద్వారా కాదు అనే నేరారోపణ ఆయన మీద మోపుతూ ఉన్నాడు. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొడుతున్నాడని చెప్పుకొనిరి. అది అక్కడ జరిగిన సంగతి. వాళ్ళు నేరారోపణ చేస్తున్నారు ప్రభు మీద. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రభు అంటాడు, తనకు తానుగా విరోధమనే ఇల్లైనను ఏ రాజ్యమైనను నిలవనేరదు. ఒకవేళ నేను బయల్జబూలు అనే ఆ దయ్యముల అధిపతి శక్తి చేత నేను వెళ్ళగొడితే వాని రాజ్యం ఎలాగూ నిలుస్తుంది? తనకు తానే విరోధంగా అయితే ఎక్కడ నిలుస్తుంది? రాజ్యం నిలవదు కదా. మత్తయి సువార్త, ఈ సువార్తల 3 సువార్తలు మనం చూస్తాం ఈ మాట. తనకు తానుగా విరోధమైన ఏ ఇల్లైనను ఏ రాజ్యమైనను నిలువనేరదు అనే మాట ప్రభు పలుకుతాడు. కాబట్టి నేను దయ్యముల వలన వెళ్ళగొడితే అది నిలువనేరదు. ఇప్పుడు దేవుని వ్రేలితో అంటాడు, దేవుని వ్రేలితో వెళ్ళగొడుతున్నాను కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని ఆయన చెప్తాడు. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ సందర్భములో ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంటే ప్రభుల వారు తన రాజ్యానికి దుష్టశక్తులకు జరుగుతున్న ఆత్మ సంబంధమైన పోరాటాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తన రాజ్యానికి దుష్టశక్తులకు మధ్యలో సాతాను గాడికి జరుగుతున్నటువంటి ఈ పోరాటం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. క్రీస్తు విరోధి ఎవడు అనే దానికోసం మనం మాట్లాడుకోవాలి.
క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. క్రీస్తు విరోధి ఎవరు అనంటే ఆయన స్వయంగా పలికినటువంటి మాట. ఆయన పక్షాన ఎవరైతే మాట్లాడరో, ఆయన పక్షాన ఎవరైతే వాదించరో, లేక ఆయన పక్షాన ఎవరైతే నిలబడరో వాళ్ళందరూ కూడా నాకు విరోధి అంటాడు ఆయన. ఆయన మాటను మనము ప్రొజెక్ట్ చేయాలి. ఆయన పక్షాన మనము వాదించాలి. ఆయన పక్షాన ఆయన పని నిమిత్తమై మనము పోరాటం చేయాలి. అది ఆయన పక్షమున ఉన్నట్టు, లేకుంటే ఆయన పక్షమునము లేనట్టుగా మనం గమనించవచ్చు ఈ వచనములో. కాబట్టి ఎప్పుడు విరోధం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, విరోధము కంటే ముందు వివాదం అనేది బయలుదేరుతుంది. వివాదము చెలరేగుతుంది. ఒక వివాదం ఏమిటి? ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత కుదరకపోతే అది వివాదముగా ఏర్పడి విరోధముగా మారిపోతారు. కాబట్టి ఇది ద్వితీయోపదేశ ఖండం 19:17 మనం చూస్తాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాదమే విరోధముగా మారిపోయేదాని కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి క్రీస్తు విరోధి ఎవరు అంటే, ఆయన పక్షాన ఎవరైతే నిలబడడో వాడు విరోధి. ఆయన తాను స్వయంగా చెప్పినటువంటి మాట. ఇక్కడ ఇంకొక మాట, దేవునికి ఇష్టం లేని పని మనం ఏది చేసినా అది విరోధమే కదా, ఆయన విరోధమే. ఎందుకంటే ఆయన పక్షాన. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఏమిటదంటే, నాకున్న బాధ ఒకటి మీతో పంచుకుంటాను. ఏంటదంటే, సంఘములన్నీ కూడా దేవుని పక్షాన లేవు. దేవుని కొరకు. ఎందుకంటే ఈ లోకములో దేవుని సంఘము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని పక్షాన నిలబడాలి. లోకములో సంఘములు అంటే విశ్వాసులు అంటే పిలువబడిన వారు అంటే లోకములో నుంచి వేరుపరచబడిన వారు. ఈ సంఘము దేవుని పక్షాన పోరాటం కొనసాగించాలి. ఇప్పుడు మనము మన సంఘాలలో గమనిస్తే ఎక్కడ పోయినా కానీ, అంటే ఉండొచ్చు అందరూ అని నేను చెప్పజాలను, తప్పైతుంది. మెజారిటీ జనం ఏమైపోయినారంటే దేవుని పక్షాన లేరు. మెజారిటీ పీపుల్ దేవుని పక్షాన. ఇప్పుడు చూడు, మనమే గమనించుకుందాం. ఒక పక్క మనం మంచి కోసం ఈ కమిటీ వారి పోరాటం, దేవునితో పోరాటము, మనుషులతో పోరాటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవతల మిగతా జనం ఏమైతున్నారు? వాళ్ళంతా కూడా దేవునికి విరోధమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నారు. దేవునికి ఇష్టమా అని వాళ్ళు ఆలోచించరు. దేవునికి ఇష్టమా లేక మాకు ఇష్టమా ఏంటిది? వాళ్ళ సొంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి వాళ్ళు విరోధులుగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అంటాడు ఆయన. ఇది ఆత్మయుద్ధం. ఇది జీవన పోరాటంలో దేవుని పక్షాన, సాతాను పక్షాన, సాతానుకు దేవునికి జరుగుతున్నటువంటి యుద్ధమే మన జీవితం. ఈ మన జీవన పోరాటంలో మనము ఎవరి పక్షాన నిలబడి మాట్లాడుతున్నాము, లేక ఎవరి పక్షాన మనము బ్రతుకుతున్నాం మన జీవిత విధానాన్ని? దేవుని పక్షాన మనము జీవిస్తున్నామా, లేకుంటే సాతాను గడి పక్షాన మనం జీవిస్తున్నాం? ఆయన అంటాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. మాట్లాడిన పనులు చేసిన క్రియారూపకమైన జీవితం కానీ, మాటల ద్వారా కానీ, లేక మన సమస్త పరివర్తన ద్వారా దేవుణ్ణి ప్రొజెక్ట్ చేయకపోతే ఆయనకు విరోధం అనేదాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. కాబట్టి మీతో పంచుకుంటున్నాను. దేవుని సేవకుడు, దేవుని సమర్పించుకున్నటువంటి దైవజనుడు
దేవుని సంఘాన్ని కాస్తున్నటువంటి కాపరి గాని లేకుంటే ఎవరైనా గాని దేవుని పక్షాన నిలబడి ఉన్నప్పుడు ఆయనకు స్థానం లేదు సంఘాలలో. దేవుని సేవకులను పక్కన పెట్టి ఇంకా ఎవరెవరో దాంట్లను సంఘాలను కాయటం, అధికారం చలాయించటం, దేవుని సేవకునికి ఆధిక్యతను ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలే. కాబట్టి ప్రియులారా, ఆయన అంటాడు, నా పక్షమున ఉండకపోతే నాకు విరోధి. దేవుని పక్షాన నీవు లేకపోతే ఆయనకు విరోధమైనటువంటి విధానములో ముందుకు సాగుతున్నామని సత్యాన్ని మనం గ్రహించాలి. సహోదరులు అనేకులు చూడండి, ఇంత పటిష్టమైనటువంటి విధానములో ఒక మంచి వాక్యము అనే పునాది మీద కట్టుకుందాము అనే ప్రయత్నాలు మనం ఒక పక్క అడ కమిటీ వారు ప్రయత్నిస్తూ ఉంటే, మిగతా సహోదరులంతా కూడా ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళ స్వార్థంతో కూడినటువంటి ఆలోచనలు కలిగి విరోధ భావాన్ని పెంచుకొని చూడండి ఎట్లాంటి పరిస్థితి, సంఘ పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏమి చేయబోతున్నారు వాళ్ళకు వాళ్ళే విరోధం అయిపోతే దేవుని రాజ్యం ఎలాగూ నిలుస్తుంది, దేవుని రాజ్యాన్ని ఎలా కడతారు వాళ్ళు అనేటటువంటి విధానాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇది మనము సామెతల గ్రంథం 21:30 వచనంలో ఒకసారి చూద్దాం. సామెతలు గ్రంథం 21:30 వచనాన్ని ఒకసారి చదువుతా నేను. 21:30 వచనాన్ని. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. అదనమాట. చూడండి, వాళ్ళు ఎంత ప్రయత్నము చేసినా కూడా ఆయనకు విరోధముగా మనం ముందుకు సాగితే అది మాత్రము నిలువదు. సామెతల గ్రంథములో మనం చూస్తాం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము అంటాడు. చూడండి, చక్కగా మనకు వాక్యము ఘోషిస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రభు అంటాడు, నా పక్షాన మనం ఉండనివాడు ఆయన పక్షాన ఉండి పోరాటం చేయాలి గాని మన సొంత జ్ఞానముతో మన సొంత వివేచన కలిగి మనం పోరాటం చేస్తే అది నిలవలేదంట, దానికి జయము రాదంటారు కదా. అందుకని చిన్న గుంపుగా మనము, ఎందుకంటే ఇంతకు ముందుగా మన సహోదరులు, మనలో ఉన్నటువంటి సహోదరులే కొంతమంది నాతో మాట్లాడిన అడ కమిటీ వారు ఏమి చేయరు, ఒట్టిగా ప్రార్థన చేస్తారు, అయిపోయింది వాళ్ళ పని. వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన కొంతమంది చిన్న గుంపును కూర్చుకొని ప్రార్థన పెట్టుకుంటాడు బ్రదర్ గంధం పాల్ గారు, అయిపోయింది. ఆయన నుండి ఏం కాదు, ఆయన ఏం చేయడు. కానీ మనకు బేస్ ఏముంది ఇక్కడ అంటే దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మన దగ్గర బేస్, ఇది బేస్ ఉంది ఇక్కడ. నేను ఇదే చెప్తుంటాను, అరే రే బాబు అది కాదురా బాబు, అది సొంత ఆలోచనలు కాదురా బాబు, ఇది బేస్. ఈ పునాది మీద నువ్వు ఏమన్నా కట్టుకో, విజయము నీది, లేకపోతే నీకు విజయము లేదు అని చెబుతూ ఉంటాను. చాలా మంది అన్నారు ఇట్లా. కాబట్టి మనకి ఇక్కడ మనం ధైర్యం తెచ్చుకోవాలి. చిన్న గుంపు కూడా మనలో కూడా కొంతమంది డౌట్స్ ఉండొచ్చు, ఇది ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, కానీ నో డౌట్ ఇక్కడ వాక్యము నీకు ఉంది. మనము స్థిరమైనటువంటి విధానములో మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం. ఆయన మన ప్రార్థన వింటూ ఉన్నాడు. ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి, పౌలు అంటాడు, వ్యర్థం కాదని ఎరిగి స్థిరుల కథలు వారండి, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండు. చూడండి ఎంత మంచి మాట. కాబట్టి ప్రియులారా, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. కాబట్టి దేవుని పక్షాన మనము లేకపోతే ఆయనకు మన విరోధం. కూర్చొని వాడు అంటాడు, మళ్ళీ నా పక్షమున ఉండకుండా నాతో పాటు కూర్చొని వాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టుతాడు. ఆయనతో పాటు సమకూర్చాలంట.
ఆత్మలను సమకూర్చాలా, సంఘమును సమకూర్చాలా, చెదిరిపోతున్నటువంటి దేవుని బిడ్డలను సమకూర్చాలా. ఎంత బాధ్యత కలిగినటువంటి విధానము చూడండి. ప్రభువు స్వయంగా తన నోటితో పలికినటువంటి మాట ఇది. ప్రియులారా, మనం ఇప్పుడు కూడా నిరాశ పడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా, స్థిరమైనటువంటి పునాది మీద మనం ముందుకు సాగుతున్నాం దేవుని పాద సన్నిధిలో. ఆ సహోదరులను కూడా దేవుడు ఆ స్థితికి తీసుకెళ్లాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఈ స్థితికి రావాలి. దేవుని వాక్యం అనే ఇదే మనకు నిత్యమైనది కాబట్టి, స్థిరమైనది కాబట్టి, ఈ స్థితి నుండి మనం ఆయన కోసం, ఆయన పక్షాన నుండి పోరాటం చేయాలి. ఆయన పక్షాన మనం ముందుకు సాగాలి. ఆయన పక్షాన సమకూర్చే వారమై ఉండాలి. ఈ రోజుల్లో అది చాలా కొదువైపోయింది. స్వార్థం అనేది మనుషులకు రాజకీయం ఎంటర్ అయిపోయి, స్వార్థపూరితమైనటువంటి బుద్ధి కలిగి, దేవుని వాక్యమునకు విరోధముగా, దేవుని వాక్యమునకు సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి, చూడండి ఎంత విచిత్రం. మనం చూస్తా ఉన్నాం, దండలు వేసుకొని. ఎంత విచిత్రం అనిపించింది నాకంటే ఆ ఫోటోలు చూసి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నదన్న వాళ్ళు గ్రహించగలుగుతున్నారా లేదా అని చాలా ఒకసారి బాధ అనిపిస్తుంది. మహాత్ములు, మన అన్నలు, పెద్దన్నలు, అనుభవస్తులు ఉన్నారు అందులో, అనుభవజ్ఞులు ఉన్నారు అందులో, మహాత్ములు. అటువంటి వాళ్ళు, జ్ఞానవంతులు, దండలు వేసుకొని లీడర్ సన్మానాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అది ఎంతవరకు వాళ్ళకు అది సమంజసం అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రియమైన సహోదరులారా, మనలో స్థిరమైనటువంటి బలాన్ని పుంజుకుందాం. మనమైనా కూడా కొద్ది మంది అయినా సరే దేవుని కొరకు స్థిరత్వము కలిగి బలవంతులమై దేవుని పక్షాన, ఇది మాత్రం వదిలిపెట్టకూడదు. నీవు ఎక్కడనవని, ఎవడనవని, ఏమన్నా కానీ మనకు సంబంధం లేదు. దేవుని వాక్యం ప్రాముఖ్యమైంది మన జీవితమునకు. మనం ఈనాడు దేవుడు సరే మనం పోరాటం చేస్తున్నాం. ఈ రోజు దేవుడు మనల్ని పిలిస్తే వెళ్ళిపోవాలి, మనం ఉండం. మరి మనకు కావాల్సింది ఏంది? వాక్యం. మనం వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకుంటే దేవుని వాక్యం మనతో ఉండాలి కదా. దేవుని పక్షాన మనం పోరాటం చేయాలి, ఆయన పక్షాన మనం ఉండాలి. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, దేవుని పక్షాన మనము నిలబడదాం, దేవుని పక్షాన మనం పోరాటం చేద్దాం, దేవుని పక్షాన సమకూర్చే వారమై ముందుకు సాగుదాం. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించను గాక. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని అంటాడు ప్రభు. కాబట్టి దీని నుండి విడుదల పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. 2వ కొరింథీ రాసిన పత్రిక చదివి నేను ముగిస్తాను. 2వ కొరింథీ 13:8. 2వ కొరింథీ రాసిన పత్రిక పౌలు గారు ఏమంటారు చూద్దాం ఒకసారి. 2వ కొరింథీలో రాసిన పత్రిక 13:8 వచనము. 13:8 మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము అంటారు. చూడండి, మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించున్నాము. సంఘానికి చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి పౌలు గారు 2వ పత్రిక రాస్తూ, సత్యానికి విరోధంగా మేమేమి చేయడం లేదు. చూడండి ఎంత చక్కని మాట. సత్యము ప్రభు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు కదా. ఆ సత్యానికి విరోధంగా మేమేమీ చెయ్యనేరము, కానీ సత్యము ఏమన్నా చేయను. సత్యము లేకుండా నీవేది చేసినా అది ఆగదు. మనం సామెతలో చూస్తున్నాం ఇప్పుడే. కాబట్టి ప్రియులారా, సత్యము కొరకు, సత్యం వైపు, సత్యం పక్షాన మనం ముందుకు సాగుతున్నాము. కాబట్టి దేవునికి స్తోత్రములు. మనము కూడా బలం పుంజుకొని స్థిరమైనటువంటి బుద్ధి కలిగి మనం ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని ఆ రీతిగా
ఆశీర్వదించి దీవించునుగాక.